ఈ వేసవి కాలంలో ఒంటికి చలవ చేసే పెసరపప్పు చారు కమ్మగా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. ఫస్ట్ అయితే పెసరపప్పును ఒక కప్పు శుభ్రంగా కడుక్కొని ప్రెషర్ కుక్కర్లో వేసుకొని మంచినీళ్ళు పోసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి మీడియం మంట పైన. అటు పప్పు ఉడికేలోపు ఇటు పులుసు మసల పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పప్పుచారుకి సరిపడా కరివేపాకు నేను ఇక్కడనే వేస్తున్నాను. వేసుకొని వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీలకర్ర మెంతి పొడి వేసుకొని వేయించుకోవాలి. ఈ జీలకర్ర మెంతి పొడి వేయడం వల్ల కమ్మటి వాసన వస్తుంది పప్పుచారుకి. ఇలా మొత్తం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి మగ్గిపోయాక చింతపండు రసం పోసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మరిగించుకోవాలి. ఈ పులుసుని ఇందులో కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి జీలకర్ర వేసుకోవాలి. అంతలోపు పప్పు ఉడికిపోయింది. దీన్ని కొంచెం స్మాష్ చేసుకొని కారపొడి వేసుకోవాలి. నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను. వేసుకొని పప్పును మొత్తం రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్నాక పప్పుచారుకు సరిపడా నీళ్ళు నేను ఇక్కడనే పోసుకొని అంతా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పులుసు మసులుతుండగా ఈ పప్పును అందులో వేసుకోవాలి. ఇలా పులుసు మరుగుతుంటే ఇందాక ఉడికించి పెట్టుకున్న పప్పును వేసుకొని బెల్లం వేసుకోవాలి. తర్వాత కొంచెం మసాలా పొడి 1/4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. తర్వాత 2 ఇలాచీలు వేసుకొని వేయించిన ధనియాల పొడి తగినంత ఉప్పు వేసుకొని కలుపుకొని ఒక 10 నిమిషాలు మీడియం మంట పైన పప్పును మరిగించుకోవాలి. పప్పు మంచిగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పోపు పెట్టుకోవాలి. పప్పుని నూనె వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడాలి. జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడాలి. తర్వాత కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి జీలకర్ర వేసుకొని వేయించుకున్నాక ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందాక మరిగించుకున్న పెసరపప్పు చారుని పోపులోకి వేసుకోవాలి. ఈ పోపునంతా పప్పులో వేసుకోవాలి. ఈ పోపు అంతా పప్పులో వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా పెసరపప్పు చారు తయారైపోయింది. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. ఎండాకాలం కూడా ఒంటికి మంచిగా చలవ చేస్తుంది ఇలా చేసుకొని తింటే.